హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ కురాడు. సో బిగ్ బాస్ 8 కు సంబంధించి మొదటి గ్రాండ్ లంచ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అయితే జరిగింది. ఈ సీజన్ మొత్తం లిమిట్లెస్ కనుక ఈ 14 మందితో పాటు వచ్చే వారాలలో మరొక 6 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓల్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇకపోతే మనకు మొదటి రోజే 14 మంది కంటెస్టెంట్స్ సింగిల్ గా కాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి 7 పేర్స్ గా అంటే 7 జంటలుగా హౌస్ లోకి పోవడం అయితే జరిగింది. ఇక మొదటి జంటగా మనకి ఎవరంటే ఎస్మి గౌడ, నిఖిల్. ఇక రెండవ జంటగా అభయ్, నవీన్, ప్రేరణ. మూడవ జంటగా ఆదిత్య ఓం, సోనియా, ఆకుల. ఇక నాలుగవ జంటగా బెజవాడ బేబక, శేఖర్ భాష. ఇక ఐదవ జంటగా కిరాక్ సీత, నాగా మణికంఠ. ఇక నాగా మణికంఠ మొదటి రోజే చాలా నెగిటివ్ అయ్యాడనిపించుకోవాలి. ఎందుకంటే మనకు అనిల్ రావిపూడి డైరెక్టర్ ఒక టాస్క్ అయితే పెట్టాడు, అంటే చిన్న టాస్క్ లాంటిది. అది ఒకరిని ఎలిమినేషన్ చేసి తన ఎలిమినేషన్ ద్వారా స్వైప్ చేసి మరొక న్యూ కంటెస్టెంట్స్కి అవకాశం ఇవ్వడంతో ఎక్కువగా నాగమణికంఠకి 4 మాత్రం ఓటు వేయడం జరిగింది. సో అగ్రెసివ్గా నాగమణికంఠ చాలా ఎమోషనల్గా అయ్యాడు. కాకపోతే తన బ్యాక్గ్రౌండ్ కానీ తను ఏవి చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నాగమణికంఠకి తనను సపోర్ట్ చేయాలనుకున్నారు. కొంచెం లవ్ ఎఫెక్షన్ అయితే ఏర్పడింది, కానీ తను మొదటి రోజే నెగిటివ్ కోవడం అయితే జరిగింది. ఇక 6వ జంటగా పృథ్వీరాజ్, విష్ణుప్రియ. ఇక చివరి జంటగా నైనిక, నాబెల్, ఆఫ్రిన్. మరి ఈ 7 జంటలో మీకు ఏ జంట బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బెజవాడ బేబక్క అండ్ ఎవరు శేఖర్ భాష, ఈ జంట నాకు చాలా బాగా నచ్చింది. ఇక బెజవాడ బేబక్క కామెడీ మాత్రం పీక్ లెవెల్ అనుకోవాలి. ఈ జంట మాత్రం చాలా మంచిగా అనిపించింది, చాలా మంది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇక కిరాక్ సీత, నాగా మణికంఠ జంటకు వచ్చేస్తే నాగా మణికంఠ చాలా ఎమోషనల్ కావడం జరిగింది. తను అగ్రెసివ్గా మొదటి రోజే నెగిటివ్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి రోజే తనని ఎలిమినేషన్ చేస్తున్నారని కోపంలో తాను చాలా అగ్రెసివ్గా అనిల్ రావిపూడి డైరెక్టర్ తనకు నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నాకు నేనే హీరో అంటూ చెప్పుకోవడం జరిగింది. అక్కడ కొంచెం అయితే ఆడియన్స్ని చాలా నెగిటివ్గా అనిపించేలా కనిపించాడు మనకు నాగా మణికంఠ. ఇక అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ 14 మంది కంటెస్టెంట్స్ తో పాటు ఒక 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొకసారి బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు. ఈ సీజన్ మొత్తం లిమిట్లెస్ కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. సో మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరెవరు వస్తున్నారనేది చాలా ఆసక్తిని రేపుతుంది. ఇక మనకు మొదటి వారంలోనే ఈ రోజైతే నామినేషన్స్ అయితే ఉండబోతున్నవి. ఇక మొదటి రోజే ఎందుకంటే నాగా మణికంఠకు ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, చాలా ఎమోషనల్ కావడం జరిగింది. తను నెగిటివ్ కూడా అయ్యాడు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎందుకంటే నామినేషన్స్ కావడం కోసమే. సో ఈ వారంలో ఎవరెవరు నామినేషన్స్కి వస్తారనేది మరొక వీడియోలో అప్డేట్స్ తెలుసుకుందాం. సో ఇదే విధంగానే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.